సినిమా ఇగో ఒక్కసారి గమనించండి, లేవడానికి లేసే పరిస్థితుల్లో కూడా లేదు, ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు. ఇమీడియట్గా జనార్దన్ మేము 108కు ఫోన్ చేస్తే కూడా వద్దు అన్నట్టుగానే ఉన్నారు. అయినా కూడా మీ ప్రాణం పోయినా కూడా ఇగో ఇమీడియట్గా షిఫ్ట్ చేయండి, షిఫ్ట్ చేసేసేయండి. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. ఎటు వెళ్ళిండి జనార్దన్ వాళ్ళని రమ్మని చెప్పు, కొంచెం పట్టుకుంటారు. మీరు ఏమైనా తీసుకొచ్చారా? అబ్బాయి వాళ్ళని నాన్న నువ్వు టెన్షన్ పడకపోయినా ప్లీజ్, నువ్వు టెన్షన్ పడకు నాన్న, ఏం కాదు టెన్షన్ పడకపోయినా. బెడ్షీట్ తోటే పట్టుకుంటే అయిపోతుంది. అది కూడా పెట్టుకోండి మీరు. అడుగు కాదు, మీరు ఒక పని చేయండి, అడుగు ఆ నడుము దగ్గర పట్టుకో, అది 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 తీసుకో బెటర్. మీరు అది పట్టుకొస్తారా నాన్న? లేదు నడుము దగ్గర పట్టుకో, కాలు వస్తుంది, కాలు బాగాలేదు కదా. ఓకేనా? ఇగో ఇవి కూడా తీసుకెళ్ళి మెల్లగా ఒక్క నిమిషం నా చెప్పు. మీరు లిఫ్ట్ ఎట్లా తీసుకుపోతారు? ఒక్క నిమిషం నాన్న, ఇది పట్టుకోబేట. కొంచెం చూస్తురా, బీపీ ఎప్పటికప్పుడు చెక్ చేసిరా? బీపీ ఓకే ఓకే. అరే అసలు వీళ్ళు ఒక్కసారి డాక్టర్ వచ్చి చెకప్ ఏం లేదమ్మా, పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. ఒక డాక్టర్ని అరేంజ్ చేయడమో ఏది లేకపోతే ఎట్లా? బట్ సెకండ్ లో మేము మెట్ల పోంటి వస్తాం, మీరు వెళ్ళండి. మొత్తం పడిపోయింది, ఉలుకు పలుకు లేదు, మాట లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. వాళ్ళ బాబు ఉంటే గవర్నమెంట్ నుంచి ఇంత ఇదిగా దీక్ష చేస్తుంటే మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదండి. ఇప్పుడు ఉలుకు పలుకు లేదు, మనిషికి ఏమన్నా అయితే ఎవరు? మీరు ఇంత ఇదిగా మీరు ఏదో డ్యూటీ అంటే మేము వస్తున్నాం డ్యూటీ పైకి ఇన్ఫార్మ్ చేయాలి కదండి. అసలు ఇంత ఘోరమా? ఇదేం ప్రభుత్వమో అర్థం కావట్లేదు. ఇంత ఘోరమైంది, మనిషి ప్రాణాలతో చెలగట్టలాడతారా? ఇదేమన్నా కొంచెం డౌన్ చేయడానికి వస్తుంది. నడుము దగ్గర పట్టి తమ్ముడు, కాలుకి ఎవరైనా ఏం భయంకరమైన పరిస్థితి అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు హాస్పిటల్ షిఫ్ట్ చేసేది మాత్రం చూపిస్తున్నారు, మరి మంచి దగ్గర ఒక్కరు డాక్టరు ఏంది 10 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే ఏముండదా? మనిషి ఉలుకు పలుకు లేడు, పలుసు మొత్తం పడిపోయింది. ఏమన్నా అయితే ఎవరు? ఏమన్నా ఆయన జెన్యూన్ ఇష్యూ గురించి, నిరుద్యోగుల గురించే కదండి చేస్తున్నది. చూడండి మిత్రులారా, ఇప్పుడు జడ్సన్ ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్కి తీసుకొని పోతున్నాం. అన్న పరిస్థితి చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఏఎంఐస్ హాస్పిటల్కు విద్యానగర్కు తీసుకొని వెళ్తున్నాం. నిరుద్యోగ మిత్రులారా, మీరు ఎక్కడున్నా కానీ అర్జెంటుగా ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్ విద్యానగర్ ఓయూ రోడ్డుకు వచ్చేయండి. అన్న ఆరోగ్యం కొద్దిగా విషమంగానే ఉంది, మేము అందరం తీసుకొని పోతున్నాం. దయచేసి తొందరగా రాండి.